43% పీఆర్సీ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక మంత్రి ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక కార్యదర్శి అడ్డం చెప్పారు, సార్ 43% ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతాయి అని. మనసున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికను పక్కకు పెట్టి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే ఆ తర్వాత కూడా కరోనా వచ్చినా ఆర్థిక ఇబ్బందులున్నా 30% రెండవసారి ఫిట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. నువ్వు ఏమిస్తావో ఫిట్మెంట్ ఇలా కేసీఆర్ను మరిపిస్తా అంటున్నావు కదా. 45% ఇలా 51% ఫిట్మెంట్ అడుగుతున్నారు ఈ ఉద్యోగులకు. డిఏ లేకుండా 5 డిఏలు 317 పరిష్కరించు, సిపిఎస్ రద్దు చేయి, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగ సంఘాలతో అందరితో కూడా మేము మాట్లాడి ఈ విషయంలో ఒక సమిష్టి కార్యాచరణ అంటే మేమేం సమ్మెలు చేయాలని కాదు, ఉద్యమం కానీ ఉద్యోగ లోకం అంతా కూడా, ఎందుకంటే మాకు కడుపు మండుతూ ఉంది. ఇంతకుముందు మా సుధాకర్ రెడ్డి అన్నట్టు ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని త్యాగాలు చేసి ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఉద్యోగులు, మా రిటైర్ అయిన ఉద్యోగులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే, వాళ్ళ జీపీఎఫ్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే, సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉంటే, పాలేర్లలాగా ఊర్ల పాలేర్లాగా ఇలా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎంత బాధ అవుతుందో ఒకసారి ఆలోచన. ఆ బాధ నుంచి మాట్లాడుతున్నాం. మాకేం రేవంత్ రెడ్డి అంటే ఆక్రోశం లేదు, ఈ ప్రభుత్వం అంటే కోపం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, ఉంటేనే ప్రజలకు అసలైనటువంటి కాంగ్రెస్ స్వరూపం తెలుస్తుందని భావిస్తున్నటువంటి వాళ్ళం మేము మొదలు చెప్పినాం. అయినప్పటికీ కూడా ఇలా మళ్ళీ ఈ 5 ఏళ్ల పరిపాలన డెఫినెట్గా ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు ఇదే సజీవ సాక్ష్యం. మంత్రుల కమిటీ చేస్తారు, పని చెయ్యరు. అంతకుముందు కమిటీ చేస్తుంది, పని చెయ్యదు. ఇప్పుడు మళ్ళీ కమిటీ చేస్తారు. మాది ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు సజీవ సాక్ష్యం ఈ కమిటీ. అంటే ఇదివరకు ఉన్న కమిటీలు ఏం పని చేయలేదు, మళ్ళీ కొత్త కమిటీ. ముఖ్యమంత్రి గారు పత్రికల్లో వచ్చిన పత్రికల మీద అక్కసు, ఒక పత్రికలో వార్త వస్తే సమరమని ఆ పత్రిక మీద అక్కసు వలికేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు పేపర్ల వార్తకే స్పందిస్తారా? మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మీటింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు పోలేదా? మీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మీ చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమైపోయినాయి? మీ బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్లు ఏమైపోయినాయి? మీ మంత్రివర్గానికి రోజు మా ఉద్యోగ సంఘ నాయకులు తిరిగి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎటుపోయినాయి? ఆ రిపోర్ట్లన్నీ చెత్తబుట్టలు వేసిర్రా? పత్రికల మీద ఆధారపడి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా సరైనటువంటి పరిపాలన చేయండి, ఉద్యోగుల మెప్పు ఉందండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామైనటువంటి ఉద్యోగుల పట్ల ఎవరు మాట్లాడినా మేము సహించమనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా, ఉద్యోగ సంఘాలుగా మేము డెఫినెట్గా మా ఉద్యోగుల వెంట ఉంటాం. ఇదేం మేము బాజాప్తాగా చెప్తున్నాం. ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మా కేసీఆర్ దగ్గర నుండి మా నాయకులం అందరం కూడా ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉంటాం, రేపు ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.